కాశీలో సుమన్ టీవీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈ కార్యక్రమాన్ని మనకి స్పాన్సర్ చేస్తున్నది వారాహి సిల్క్స్. పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. ఈరోజు మనము ఏదైతే మృత్యుంజయుడి ఆలయం పక్కనే ఉన్న ఒక హనుమంతుడి ఆలయానికి వచ్చినాం. ఈ హనుమంతుడు బాల హనుమంతుడు. హనుమంతుడు చిన్నగా ఉన్నప్పుడు సూర్యుడిని చూసి అది తినే పండనుకొని సూర్యుడి దగ్గరికి పోతాడు. అప్పుడే కదా ఆ స్వామికి మూతంతా కూడా కొంచెం ఇట్లా కాలి ఎర్రగా అయిపోతుంది. ఈ కథనం మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఈ హనుమంతుడిని ఇక్కడికి తులసీదాస్ స్వామి ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైతే రామచరిత్ర మానస్ రచయించడానికి వచ్చి ఈ స్థలంలో ఇక్కడ ఈ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించడం జరిగిందనమాట. ఈ బాల హనుమంతుడితో సహా ఇంకా 6 మంది అంటే కంప్లీట్గా 7 మంది ఆంజనేయులని ప్రతిష్ఠించడం జరిగిందనమాట. అందులో ఈ ఆంజనేయ స్వామి ఒకరు. ఇంకా మిగతా 6 ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాశీ క్షేత్రంలోనే ఉన్నాయి. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర్ జై కపీస్ తిహులోక ఉజాగర్ రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుత నామ. ఈ బాల హనుమంతుడి వెనకాల వైపు వచ్చినప్పుడు ఇక్కడ సీక్రెట్గా ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లకి నేను మీకు చూపిస్తా. ఒక్కసారి ఫస్ట్ ఆ స్వామిని చూడండి. చూసిన తర్వాత మనం ఆ స్వామి గురించి చెప్పుకుందాం. చూసిన కదా, ఇక్కడ నుంచి ఆ స్వామిని చూడంగానే అసలు ఎవరైనా అసలు ఇలాంటి రూపం మనం ఎప్పుడూ చూడలేదే అని అనుకుంటా ఉన్నారు కదా. చాలా విశిష్టమైన రూపం ఇది. ఈ రూపం గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. అయితే ఈ రూమ్ ఎంట్రన్స్, ఆ స్వామి యొక్క ఏదైతే మందిరం ఉందో ఆ మందిరానికి ఎంట్రన్స్ ఇది కేవలం శ్రావణ మాసంలా ఇట్లా కొన్ని విశిష్టమైన రోజులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మాత్రమే ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ఆ విగ్రహం చూసినప్పుడు మనకి ఎవరైనా ఋషియా ఎవరు అనేది ఒక డౌట్ వస్తుంది. యాక్చువల్గా మృత్యుంజయుడిని మనము లింగ రూపంలో ఇక్కడ దర్శనం చేసుకుంటున్నాం కదా. లింగ రూపంలో దర్శనం చేసుకున్నప్పటికీ మీకు గుళ్ళో ఎక్కడా కూడా నందీశ్వరుడు కనిపించలేదు. ఎందుకు అని అంటే ఎప్పుడైతే ఆ క్షీరసాగర మదనంలో ఎప్పుడైతే హాలాహలం వచ్చిందో దాన్ని ఆయన సేవించడం జరిగింది. దాని తర్వాత ఆ పార్వతీదేవి దాన్ని గొంతులని ఆపేసింది. ఆపిన తర్వాత కూడా ఆయన చాలా కింద మీద అయిపోయిండు. అలాంటి సమయంలో ఆయన ఈ మృత్యుంజయుడి అవతారం ఎత్తిండనమాట. మృత్యుంజయుడి యొక్క రూపం మీరు బాగా చూసినట్టయితే ఈయనని శివుడు అనరు ఇక్కడ, ఈయనని మహాదేవుడు అని కూడా అనరు ఇక్కడ. కాబట్టి మృత్యుంజయుడు, మహామృత్యుంజయుడు అని పిలుస్తారు. ఆయన రూపంలో ఆయనకి 8 చేతులు ఉంటాయి. మీరు బాగా గమనిస్తే అందులో 2 చేతులు పైకి, 2 చేతులు పక్కకి, 2 చేతులు దీవిస్తూ అంటే ఇట్లా ఈ విధంగా మనందరినీ కూడా దీవిస్తూ 2 చేతులు ఇట్లా ముందుకి ఉండడం జరుగుతుంది. అయితే దీంట్లో ఏం జరుగుతుందంటే ఈ రూపానికి పైనుంచి చంద్రుడు ఏం చేస్తాడంటే అమృత వర్షాన్ని కురిపిస్తాడనమాట. దానివల్ల ఆ లోపల ఉన్న విషం శాంతించి ఆయన బాడీ అంతా కూడా కూల్ అవ్వడం మొదలవుతుంది. అందుకోసమే ఆయన చాలా ప్రశాంతంగా హాయిగా కూర్చొని అట్లా ఆ రూపంలో యోగిలాగా మనకు కనిపిస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఆ విగ్రహానికి పక్కన ఒక చిన్న అమ్మవారు కనిపిస్తుంది. చూసే ఉంటారు మీరు. పార్వతీదేవి ఎప్పుడైతే శివుడు ఈ మృత్యుంజయుడి అవతారం ఎత్తిండో అప్పుడు ఆ పార్వతీదేవి ఏం చేసిందంటే ఆయనకు భార్యగా పీతాంబరి అమ్మవారుగా అవతారం ఎత్తిందనమాట. సో ఇక్కడ అమ్మవారు పేరు, పార్వతీదేవి పేరు పీతాంబరి అమ్మవారు. ఇప్పుడు వరకు కూడా మీరు లక్ష్మీదేవిని కమలంలో కూర్చోవడం, బ్రహ్మని కూర్చోవడం, సరస్వతిని కూర్చోవడం చూసుంటారు. కానీ మొట్టమొదటిసారి మహాదేవుడైన మహామృత్యుంజయుడు కూడా కమలంలో కూర్చోవడం చూడాలి అని అంటే మీరు తప్పకుండా ప్రపంచంలో ఉన్న ఏకైక ఈ మహామృత్యుంజయుడి ఆలయానికి వచ్చి తీరాల్సిందే. ఇది ఆ మహామృత్యుంజయుడి యొక్క అద్భుత రూపము.
ఆ రూపాన్ని చూసి తరిస్తున్నారు ఎంతోమంది. అది చూడండి, ఆ చిన్న సందు ఉంటుంది ఎప్పుడు, అది ఆ సందుల నుంచి వెళ్ళి చూడొచ్చు అనమాట. ఓన్లీ విశిష్టమైన రోజులలో మాత్రమే కంప్లీట్గా ఈ దర్వాజా ఓపెన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ బాల హనుమంతుడి రూపం చూడడం కూడా ఎంతో సంతోషకరం. ఎందుకంటే ఎంత ముద్దు ఉంటాడు ఆయన చేసే కొంటి లెక్కలతోని. సో ఆ రూపాలను చూస్తూ ఈ విధంగా ఆ స్వామి గురించి తెలుసుకొని నేను చెప్తుంటే చూడండి, నా వెనకాల కూడా ఎంతమంది ఆ యొక్క కథనం వినడానికి నన్నే ఫాలో అవుతున్నారు. ఈ విధంగా ఈ గుడిలో ఈ స్వాములను దర్శించుకునేటందుకు కాశీకి వచ్చినప్పుడు మహామృత్యుంజయుడి గుడికి తప్పకుండా మీరు రావాల్సిందే. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. ఈ కార్తీక మాసంలో కాశీలో మీ అందరి కోసం సుమన్ టీవీ వచ్చి మీ అందరి కోసం ఈ గుళ్ళన్నిటినీ, ఈ గుళ్ళో ఉన్న విశిష్టతల్ని మీ గురించి స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ, స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్. కాశీలో సుమన్ టీవీ, స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్.